బద్వేల్ నియోజకవర్గంలోని గోపవరం మండలం వల్లెరవారిపల్లె గ్రామంలో వెలసిన శ్రీ స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి శ్రావణ మాసం 2వ శనివారం సందర్భంగా పూజాభిషేకాలను హోమాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. తదుపరి స్వామి అమ్మవారు డ్రాగన్ ఫ్రూట్, చీనిమ్మకాయలు, తమలపాకులు, తులసి ఆకులతో స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని భక్తులు కనుల పండుగగా దర్శించుకున్నారు. వచ్చిన భక్తులు మాట్లాడుతూ స్వామి అమ్మవారిని చూసినంతసేపు చూస్తూ ఉండాలి అనిపిస్తుంది అని, ఆలయంలో ఉన్నంతసేపు మనసుకు ఎంతో మనశ్శాంతి ప్రశాంతంగా ఉంటుందని, ఇక్కడ ఉన్నంతసేపు మాకు ఎన్ని బాధలు ఉన్నా కష్టాలు ఉన్నా అవి అసలు ఏవి మాకు భారంగా ఉండవని, ఎలా అయినా మా సమస్య తీరుతుంది అనే బలమైన నమ్మకం మాకు రెట్టింపు అవుతుందని, అలాగే స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి పుట్ట దగ్గర నామం చూస్తే ప్రత్యక్షంగా స్వామి రూపం కనపడుతుందని, కనపడిన రూపానికి 41 రోజులు పూజ చేయటం వలన మాకు మేము అనుకున్న పనులు నెరవేరుతున్నాయని, అలాగే ఈ ఆలయంలో ఎక్కడా కూడా కమర్షియల్ డబ్బుకు ప్రాధాన్యత లేకుండా అందరినీ ఒకే విధంగా చూస్తూ ఉంటారని తెలియజేశారు. తదుపరి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు, స్వామి తాంబూలం అందించి అన్నప్రసాద కైంకర్యాలు నిర్వహించారు. నంద్యాల జిల్లా రైతు నగరానికి చెందిన దూసని శేఖర్ రెడ్డి ధర్మపత్ని భారతి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.